హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, వ్లాగ్ చూశారు కదా. సో ఏం షాప్ చేశాను ఏంటి అని అషి బట్టలు ఉన్నాయి. సో అవే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయన్నమాట చూపించడానికి. అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. రాగానే షూట్ చేస్తున్నా. దక్షిత్ పడుకున్నాడు. సో అది లెందీ అయిపోతుందని సపరేట్ వీడియో కింద షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే వేరేవి చూపిస్తా, తర్వాత అషి బట్టలు చూపిస్తాను. అండ్ మెయిన్ వెళ్ళింది అషి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి అనమాట. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. అమ్మోయ్, అసలు రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడానికి ఎంత హెడేక్ వస్తుందో నేను ఎవ్రీ ఇయర్ బర్త్డేస్లో చెప్తాను. ఏజ్కి తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తాం అనమాట. సో వాళ్ళ దగ్గర ఏముంటాయో ఐడియా ఉండదు, వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో ఐడియా ఉండదు. బట్ ర్యాండమ్గా చిన్న ఇచ్చేయకుండా కొన్ని అనుకొని ఇస్తామన్నమాట అలాగా. అండ్ శాంపుల్ మీకు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు లైక్ మీరు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారని. సో ఇప్పుడు 3 years గర్ల్ అనుకోండి, సో వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు చూసి ఇస్తామన్నమాట. సో అలాగా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. సో ఇలాగా పెయింట్, ఇలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట ఇందులో ఇలాగా. అండ్ ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ చేయడానికి. అండ్ ఇంకా ఇదిగోండి ఇలా కొన్ని. సో ఇలా ఏజ్కి తగ్గట్టు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాము. సో అలా ఆల్మోస్ట్ అన్నీ దొరికాయి, 1-2 తప్ప. అవి చూసుకోవాలి. అండ్ అవి కాకుండా ఇది మొన్న మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చిందని చెప్పాను కదా మ్యూనిక్ వెళ్ళినప్పుడు. నాకు అది చాలా బాగా నచ్చిందనమాట. అందులో ఇంకొకటి ట్రై చేద్దామని ఇది తీసుకొచ్చాను పైన బాత్రూంలోకి అనమాట. బాగుంది ఇది, అంటే పింక్ది బాగుంది, చాలా మైల్డ్ స్మెల్. అసలు దాని నుంచి వస్తుందా అన్నట్టు ఉందన్నమాట. ఒక ప్లెజెంట్ స్మెల్, పెట్టినప్పటి నుంచి ఒకటే స్మెల్, చాలా బాగుంది. సో ఇందులో ఇది ఏం స్మెల్ అని నాకు తెలీదు, ఓపెన్ చేసాక చూడాలి. అండ్ ఈ కుషన్ కవర్స్ తీసుకున్నాను సోఫాస్ మీదకి అనమాట. ఇది కొంచెం పీచ్ కలర్లో వచ్చి బేజ్ కలర్ అండ్ ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా డీసెంట్గా బాగుంది. దీని మీదకి అన్నట్టే తీసాను. ఇందులో ఒక 2 తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఉంటే తీసుకునేదాన్ని, బట్ 2 వెరైటీసే ఉన్నాయి. ఇది ఒక లైట్ కలర్ తీసుకున్నా. అండ్ బెడ్ మీదకి కూడా మార్చుకోవచ్చు, నేను చాలా ప్లేసెస్లో వేస్తున్నాను. అండ్ ఇవి ఒకటి. సో ఇలా వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఈ కలర్ కూడా సోఫాకి బాగా సెట్ అవుతుంది. అండ్ పైన బెడ్రూమ్కి కానీ సో అలా మార్చుకొని వేసుకోవచ్చులే అన్నట్టు. ఇందులో 2 తీసుకుంటాను అన్నీ, ఎందుకంటే మినిమం 2 పిల్లోస్ అయితే మెయింటైన్ చేస్తాం కాబట్టి. అండ్ ఇవి మీకు చూపించాను కదా, చాలా బాగున్నాయి. నాకు ఇలాంటి సిరామిక్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము. అందులోని ఇవి కొంచెం వైడ్గా అలా ఉన్నాయన్నమాట. లైక్ మీరు చూస్తున్నారు కదా, కొంచెం ఈ సైజులో, నాకు చిన్న సైజులో లోతున్నాయి. బట్ ఇవి ఏంటంటే వైడ్గా ఉన్నాయి, ఏమన్నా తినడానికి చాలా బాగుంటాయని. అండ్ ప్రతిదీ నాకు మా హస్బెండ్కి అన్నట్టు 2 కొనడం నాకు అలవాటు. ఇంకెక్కువ కొన్నాం, ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఎంతమంది వస్తారని తెలీదు, అంతమందికి మనం ఎక్కువ కొని పెట్టలేం కదా. సో రెగ్యులర్గా మేము ఇద్దరమే కాబట్టి ఉండేది. ప్రస్తుతానికైతే ఏం కొన్నా మా ఇంట్లో 2 కొనడం నాకు అలవాటు. సో అలా ఈ సిరమిక్ బౌల్స్ 2 తీసుకున్నా. అండ్ ఇలాంటివి వుడ్ స్టైల్లో ఈ స్పూన్స్ ఇలాంటివన్నీ కొంచెం అక్కడ రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా ఇవి చిన్నపిల్లలకి, ఇవి పెద్దవాళ్ళకి. ఇలాంటివి కొన్ని తీసుకున్నా. అండ్ ఇది ఒకటి తీసుకున్న పాప్సికల్స్ది. మొన్న ఒకటి చేశాను కదా, సో నా దగ్గర ఎక్కువ లేవన్నమాట. అండ్ పిల్లలకి డిఫరెంట్గా ఉంటే బాగుంటాయి. అండ్ ఒక ఇయర్ కంప్లీట్గా అలవాటు అయ్యాక నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తూనే ఉంటాం కదా ఈ సమ్మర్ అంతా అని చెప్పి. ఇది వచ్చేసి ఇలా బాక్స్లో వస్తుంది అనమాట. నేను మొన్న తీసుకున్నది కూడా అదే, సిలికాన్ వస్తుంది లోపల. సో ఇది ఇలా సపరేట్ అవుతుంది, ఇది తీసుకోవచ్చు. సో సిలికాన్ ఏంటంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది అనమాట. మనకి వాష్ అది చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇదేదో రీల్లో కూడా చూసాను అనమాట. లక్కీగా బాగానే దొరికింది, దొరికితే బాగుండు అనుకున్నాను. సో ఇదొకటి. అండ్ ఈ మ్యాట్ ఒకటి కావాలి నాకు పైన హాల్వే డెకోర్లోకి. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఎవరి కోసం?
అషి కోసం, అషికి కలరింగ్ మాలని ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో యూనికార్న్ మీద పడింది ఈసారి. ఇంకా చూడంగానే సరేలే పాతవన్నీ కలరింగ్ చేసేసింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇంక ఇవన్నీ గిఫ్ట్స్ యా మోస్ట్లీ ఇంకా సో స్ట్రింగ్ లైట్స్, సోలార్ లైట్స్ అనమాట ఇవి. మాకు పామ్ ట్రీ ఉంది కదా గార్డెన్లో, దానికి పెడదాము, సోలార్ లైట్సే కదా చూద్దాం అన్నట్టు తీసుకున్నాము. మా హస్బెండ్ తీసుకున్నారనమాట. అండ్ ఇంకా తన టూల్స్ ఏవో తీసుకున్నారు, బాగానే ఉన్నాయి టూల్స్ కూడా. సో తన షాపింగ్ తను చేసుకున్నారు. అండ్ ఈరోజు అషి వాళ్ళకి కుట్టి చైర్స్ కొన్నాం అనమాట గార్డెన్లోకి. రెండు సేమ్ తీసుకున్నాను. నాకు ఈ కలరే ప్లెజెంట్గా బాగుంది అనిపించింది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినా క్యారీ చేయొచ్చు, గార్డెన్లో పెట్టుకోవచ్చు, పైన రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బాగుంటాయని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా బాగున్నాయి అనమాట. అండ్ ఒక మ్యాట్ కూడా తీసుకున్నాను, అది ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. అండ్ ఇది ఒక డెకార్ అనమాట. సో ఇది వేరే షాప్లో, నూనా అని ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నా. ఒక ఫ్రెండ్కి ఇద్దామని చెప్పి గిఫ్ట్ కింద తీసుకున్నా అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ఉంది. అందులోనే ఇది ఒక టాయ్ అనమాట, ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. దక్షిత్ ఎంగేజ్ అవుతాడు, ఆడుకుంటాడు, బాగుంటుందని. ఇలా ఫుల్ లెంత్ అన్ని కాళ్ళు చేతులు ఎక్స్టెండ్ అవుతాయి అనమాట, ఇలా స్ప్రింగ్ లాగా. సో మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇవన్నీ కూడా నూనా షాప్లోనే తీసుకున్నా. నూనా ఏంటిది మష్రూమ్. యా ఇదొక మష్రూమ్ అనమాట. డెకార్లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇది డబ్బులు వేసుకునేది అనమాట, హుండీలాగా. కింద ఓపెన్ ఉంటుంది, బాగుంది. నాకు క్యూట్గా డెకార్లా కూడా బాగుంటుంది కదా, రెండు రకాల బాగుంది కదా రుజి. సో ఇది తీసుకున్నా. రెండు ఉన్నాయా? యా. అండ్ ఇది టేబుల్ రన్నర్ అనమాట, బాగుంది. టేబుల్ రన్నర్స్ కూడా నాకు ఇష్టము. సో ఇది చాలా డీసెంట్గా బాగా అనిపించింది. అండ్ వుడ్ థీమ్కి ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో ఇలా టేబుల్ రన్నర్ ఇది ఒకటి తీసుకున్నా, ఇది కూడా అదే షాప్లో. ఇవి వుడ్ బాస్కెట్స్ అనమాట. ఇలా ఇక్కడ ఇలాంటివి చాలా ట్రెండ్, అంటే ఇక్కడ చాలా బాగా యూజ్ చేస్తారు ఇలాంటివి. ఇది చూడడానికి పాతది బూజు పట్టేసిన దానిలా అనిపిస్తుంది కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంట్లో ఇలాంటి వుడ్వి చాలా పెడుతున్నాను. సో ఫ్లవర్ వేసెస్ అయినా వేసి పెట్టచ్చు, లేదంటే ప్లాంట్స్ అయినా చిన్న చిన్నవి పెట్టచ్చు, బాగుంటాయి అని చెప్పి కవర్ వస్తుంది అనమాట. ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇదొక సైజు, అందులో ఇదొక సైజు, 3 సైజులు ఉన్నాయి కానీ నేను ఇంక ఈ సైజెసే తీసుకున్నాను అనమాట. రెండు బాగున్నాయి ఇవి. బాగున్నాయా ఈ రెండు? సో ఆ షాప్లో అయితే ఇంతవరకే తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఎవరి బట్టలు చూపిస్తాము? అషి డ్రెస్సుల కోసం ఈ బ్యాగ్ ఒకటి కొనుక్కున్నాను. బాగుంది కదా, నార్మల్ బ్యాగ్ ఎందుకులే అని ఇదైతే బాగుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అని. ఇది 10 euros పడింది బ్యాగ్, అంటే మన కరెన్సీలో 1100 దగ్గర. బట్ చాలా బాగుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీ క్యారింగ్. అండ్ ఈ కంప్లీట్ షాపింగ్ వచ్చేసి నేను టీకే మ్యాక్స్లో తీసుకున్నానండి. అసలు వెళ్ళను, ఇలా పిల్లలు వెళ్ళారని వాళ్ళని తీసుకోవడానికి వెళ్ళి అషికి ఇన్ని ఫ్రాక్స్ కొనుక్కొని తీసుకొచ్చా. నాకైతే ప్రతిదీ నచ్చింది. బుజ్జి చూసి చెప్పు, చూపిస్తా 1 by 1. సో పైకి వచ్చినాయి అంతా చూపిస్తా. అషి నీ డ్రెస్ ఓపెన్ చేశాను, నువ్వు అక్కడ కూర్చో, అక్కడే కూర్చో, నువ్వు చూసావు కదా ఆల్రెడీ. సో ఇవన్నీ ఏంటంటే మల్ కాటన్ స్టైల్ లాగా వచ్చినాయి. మీకు దగ్గరికి ఫ్యాబ్రిక్ చూపిస్తా, ఒక్కొక్కటి ఒక్కో ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలా వచ్చింది. అండ్ అయితే ఇది ఇలా చెర్రీ స్టైల్లో వచ్చిందనమాట. ఇలా ఫ్రంట్ ఇలా చెర్రీస్ ఇచ్చాడు. అండ్ ఈ స్ట్రాప్స్ వచ్చాయి. అండ్ ఫ్రాక్ అయితే చక్కగా ఇలా వచ్చింది. అండ్ కింద లేస్ డీటెయిలింగ్ ఎలా ఉంది, బాగుంది కదా. అండ్ బ్యాక్ వచ్చి బాగుంటుంది. అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఎలాస్టిక్ అనమాట, చాలా బాగున్నాయి, అన్ని లైట్ కలర్సే. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దీనికి సో ఇలా వచ్చింది. అండ్ దీనికి ఇలా
ఏంటంటే హెయిర్ క్లిప్స్ అనమాట. హషికి 2 జెల్కి 2 హెయిర్ క్లిప్స్. బాగున్నాయా? రోబో కావాలి, తీసుకో. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. ఎవరైనా గర్ల్ మామ్స్ ఉంటే ఇది స్టార్టింగ్ నాకు తెలిసి 86 నుంచి అనుకుంటా, స్టార్టింగ్ 80 నుంచో 86 నుంచో ఆల్మోస్ట్ 5 to 6 ఇయర్స్ పిల్లల వరకు ఉన్నాయి. అషీ సైలెంట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ వీటికి లైనింగ్స్ కూడా వచ్చాయన్నమాట. నాకు ఈ ఫ్రాక్స్ చూస్తే మనకి C&Aలో ఉంటాయి కదా, కొంచెం అలాగే అనిపించాయి. బట్ C&Aలో ఇలా డిఫరెంట్గా అయితే ఉండవు. ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 16-17 యూరోస్ పడింది ఒక్కొక్కటి ఫ్రాక్. ఈవెన్ C&Aలో కూడా మనకి ఎక్కువ ఉంటుంది, 25 యూరోస్, 28 యూరోస్, అంటే 20-25 పైనే ఉంటుంది అనమాట ఇలా కావాలంటే. బట్ టీకే మ్యాక్స్లో అయితే కొంచెం 16-17 ఆ రేంజ్కి చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ ఫ్రాక్ ఇది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఫ్రాక్. బుజ్జి బాగుంది కదా, డార్క్ కలర్లో ఇది ఒక్కటే అనమాట. సో పైన ఇలా అంతా క్రోషియా లేస్ లాగా వచ్చి ఇలా మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ కింద ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం అలాంటిది అనమాట, మల్ కాటన్ వచ్చి. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లైనింగ్ కూడా చాలా థిక్గా ఉంది, లైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ మోడల్ వచ్చేసి ఇది ఇలా వచ్చింది. ఎంత క్యూట్ ఉందో అసలు డ్రెస్ అయితే. ఇది 18 యూరోస్ పడింది అనమాట ఫ్రాక్. అండ్ దీనికి మ్యాచింగ్ బ్యాగ్ వచ్చింది, చూడ క్యూట్గా ఉంది. ఇలా కొన్ని ఫ్రాక్స్కి బ్యాగ్స్ యాక్సెసరీస్ ఇచ్చాడు అనమాట. దీనికి మ్యాచింగ్ ఇది. ఎంత బాగుందో, లోపల చూడండి చాలా క్వాలిటీగా ఉంది. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ బ్యాగ్ వేసుకోవాలంట నువ్వు. యా, సో ఇది నెక్స్ట్ ఫ్రాక్. అండ్ ఇంకటి కూడా అన్నీ నీవే. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది రీసెంట్గా ఇండియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా చెక్స్, ఇక్కడ కూడా దొరికిందని తీసుకున్నాను. అండ్ ఇది కూడా వేరే కలర్ అన్నట్టు. సో ఫ్రంట్ నెక్ ఇలా వచ్చి డీటెయిలింగ్ ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా హుక్స్ వచ్చింది అనమాట. సో దీనికైతే యాక్సెసరీస్ ఏం రాలా. ఎలా ఉంది? ఇది కూడా కాటన్, అన్ని సమ్మర్ వేర్. బాగుందా? ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, ఏది ఫ్రంట్ బ్యాక్, ఇది ఫ్రంట్. సో ఇది కూడా అంతే, అన్ని చెర్రీ పళ్ళు వచ్చినాయి రోయ్. చెర్రీ, స్ట్రాబెర్రీ, ఇది కూడా చెల్లిసే. సో ఇది కూడా కాటనే, స్మూత్ కాటన్ అనమాట, మల్ కాటన్. ఇది ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ స్టైల్ వచ్చింది, ఎలాస్టిక్ స్టైల్. అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు అవి వచ్చాయి. బాగుందా ఇది కూడా? అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట. అన్ని కలర్స్ తీసుకున్నాను తెలియకుండానే, అన్ని వైట్ లైటే అనుకున్నాను కానీ బాగున్నాయి. సో ఇది కూడా అంతే, కింద లేస్ అటాచ్మెంట్ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఇలా వచ్చాయి, ఫ్లోరల్ వచ్చి ఇలా లీవ్స్ వచ్చాయి అనమాట. ఈ ప్యాటర్న్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బవ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది ఫ్రాక్. అమ్మ వాటే, ఇది కూడా నీకే, క్యూట్ ఉంది. ఇది కూడా అషికే. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. అన్ని మోడల్స్ కూడా వచ్చారా నీకు? నేను చూడలేదు, అలా తీయలేదు కానీ అన్ని మోడల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి మోస్ట్ కలర్ఫుల్ బీచీ వైబ్స్ ఉన్నాయి, దానికేమో ఇలా స్ట్రైప్స్ వచ్చాయి అనమాట. సో మీరు చూస్తే అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ కింద ఈ లేస్ అది వచ్చింది, ఫుల్ ఫ్లోరల్ డిజైన్. అండ్ దీనికి ఇలా ఎలాస్టిక్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. బాగుందా ఇది కూడా? సో ఇది నెక్స్ట్ వన్. అన్నిటికీ మంచి లైనింగ్ ఇచ్చి క్వాలిటీగా చాలా బాగున్నాయి. ఈ వైట్ తీసాను కానీ చాలా ఇష్టపడి తీసాను, అట్ ద సేమ్ టైం చాలా భయపడి తీసా. ఇంకొక 2 ఫ్రాక్స్ కూడా వేసాను ఇలాగే, వైట్ ఉండి అక్కడక్కడ డిజైన్ ఉంటుంది అనమాట. టూ మచ్ అయిపోతే ఒక చిన్న డాగ్ పడినా ఇంకంతే అని మళ్ళీ పెట్టేశాను జాగ్రత్తగా. ఇప్పటికీ ఇంకెక్కువ తీసాను అనిపించి. సో ఇలా ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ.
సో ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. కింద కూడా మీకు దగ్గర నేను చూపిస్తాను. ఇలా చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా క్రాస్ మోడల్ వస్తుంది అనమాట. ఇలా 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 మీకు కనిపిస్తుందో లేదో. బుజ్జి బాగుందా ఈ డ్రెస్ కూడా? చాలా బాగుంది. ఇది హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. అషికే ట్రాన్స్పరెంట్ హ్యాండ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఇది. సో ఇది కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ యాక్చువల్గా, కానీ ఇందులో అషి సైజ్ లేదనమాట. బట్ ఎందుకు తీసుకున్నాను చెప్తాను. ఇది అడ్జస్టబుల్ అనమాట. ఈ థ్రెడ్స్ నాట్ చేసుకోవడం అండ్ చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది నాకు. సో ఇలా వచ్చింది కాటన్, పైనంతా ఈ మోడల్ వచ్చింది. అండ్ కింద ఇలా మొత్తం 3 స్టెప్స్ అనమాట ఫ్రాక్. బాగుందా? బాగుంటుంది. అషిక్ కూడా బాగుంటుంది. బ్యాక్ ఈ బటన్ వచ్చి చాలా బాగుంది. సో ఈ 3 లేయర్స్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా అంతా ప్యూర్ కాటన్ ఇవన్నీ. అండ్ ఇదే లాస్ట్ డ్రెస్. ఇందాక నీ హైబిస్కస్ డ్రెస్కి ఈ క్లిప్ కూడా ఇచ్చాడు దీనికి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ డ్రెస్ ఇది. సో ఇందాక చెప్పాను కదా వైట్ మీద చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా తీసాను. బట్ అన్నీ నచ్చాయి అనమాట, అన్నీ బాగున్నాయి. ఇది కూడా డిఫరెంట్ స్టైల్. పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి హ్యాండ్స్ ఇలా వచ్చాయి. అండ్ కింద అంతా ఇలా వచ్చింది బటన్ స్టైల్, కింద మొత్తం లేస్ అనమాట. షూ బ్యాక్ ఇలా వస్తుంది. బుజ్జి ఇది ఎలా ఉంది? చాలా బాగున్నాయి కదా అన్నీ. నాకైతే చిన్నపిల్లని అయిపోయి డ్రెస్సులన్నీ వేసుకోవాలని ఉంది. ఐ హోప్ ఇవి చాలా మందికి నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నా టేస్ట్ ప్రకారం నాకు చాలా చాలా నచ్చాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఏరి ఇంకా మొత్తం తీసుకొచ్చా. 1 2 3 4 5 6 7 8 9 ఫ్రాక్స్ తీసుకొచ్చాను అషికి. సో మీకు దగ్గరలో ఎక్కడైనా టీకే మ్యాక్స్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నేను లుడ్విగ్స్బర్గ్లో ఉన్న టీకే మ్యాక్స్కి వెళ్ళాను అనమాట. మాల్ లాగా ఉంటుంది, అందులో ఉంది. అసలు నాకైతే క్వాలిటీ సూపర్. ఇవి ఇక్కడ జర్మనీలో ఇప్పటివరకు ఏ షాప్స్లోనే చూడలేదు. C&M H&Mలో కూడా ఎక్కడ దొరకవు మీకు. నాకైతే అంత నచ్చాయి. నా సెక్షన్లో కూడా ఉన్నాయి కొన్ని. వెళ్ళి చూద్దామంటే ఇంకా టైం లేదనమాట, క్లోజింగ్ టైం అయిపోయింది. సో క్లోజింగ్ టైం అయిపోయిందనమాట. ఇంక అందుకే నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. మా హస్బెండ్ నేను తర్వాత వెళ్దామని అనుకున్నాం. అండ్ ఈ బ్యాగ్ కూడా ఎంత క్యూట్గా ఉందో. 10 euros చాలా వర్త్ ఇట్ అనిపించింది. లోపల ఇలా స్ట్రైప్స్లా ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్గా ఉంది, బాగుంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చేయన్నా, కొన్ని చేయాలన్నా, పిల్లలతో ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా. సో అన్ని రకాలుగా బాగుందన్నమాట బ్యాగ్ కూడా క్యూట్గా. సో ఇవి నా షాపింగ్ అయితే చేసినవి. ఇవన్నీ దాంట్లో యాడ్ చేస్తే ఇంకా పెద్దదైపోయిద్దని విడిగా చేశాను. ఈ ఫ్రాక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కమెంట్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.